నమస్కారం ఫ్రెండ్స్. డిఎస్పీ అరెస్ట్, తీవ్ర టెన్షన్లో సీఎం. వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబి డీఎస్పీ ప్రణీత్ రావుని తాజాగా రాజన్న సిరిసిల్లలో పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. గత 3 రోజులుగా ఆయన నివాసం వద్ద రెక్కి నిర్వహించి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సిరిసిల్ల పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రణీత్ రావును మంగళవారం రాత్రి 11 గంటలకు అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కార్యాలయంలో నిఘా కెమెరాలు పనిచేయకుండా చేసి ఆఫీసులను హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసిన కేసులో ప్రణీత్ రావు కీలక నిందితుడిగా ఉన్నారు. అయితే ఇటీవల అధికారంలోకి వచ్చిన సర్కార్ ఆయన విధుల నుంచి సస్పెండ్ చేసింది. అదేవిధంగా ప్రణీత్ రావుతో పాటు ఈ కేసులో సంబంధం ఉన్న ఇతరులపై కూడా చర్యలు చేపట్టాలని అడిషనల్ ఎస్పీ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆయనపై ఐపీసీ 409, 427, 201తో పాటు ఐటీ యాక్ట్ సెక్షన్ 65, 66, 70 ప్రకారం పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. కాగా ప్రణీత్ రావు విచారణలో పోలీసులకు కళ్ళు బైర్లు కమ్మే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి సస్పెండ్ అయిన డీఎస్పీ ప్రణీత్ రావు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కార్యాలయం నుంచి దాదాపు 42 హార్డ్ డిస్కులు మాయం చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. అదేవిధంగా 1610 పేజీల కాల్ డేటాను సైతం కాల్బెట్టినట్లుగా నిర్ధారించారు. ఇక ఈ కీలకమైన ఎస్ఓటీ లాకర్ రూమ్లో ఫైల్స్, ఓ కీలక నేత ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు కాల్ రికార్డులు, కొన్ని ఐఎంఏ నెంబర్లతో పాటు ఐపీడీఆర్ డేటాను కూడా ట్రాష్ చేసినట్లుగా విచారణలో వెల్లడైంది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధం ఉన్న అప్పటి ప్రభుత్వ పెద్దల పేర్లు కూడా త్వరలో బయటకు వచ్చే ఛాన్స్ ఉందని జోరుగా చర్చ జరుగుతోంది.